హాయ్ అండి, నమస్కారం అందరికీ. స్మార్ట్ తెలుగింటి అమ్మాయి ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు వీడియోలో జిలేబీలు తయారు చేశానండి, చూపించేస్తున్నాను. జిలేబీలు అంటే చాలా కష్టము అనుకుంటాం, కానీ అది అంత ఈజీగా చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేస్తే మీకే అర్థమవుతుంది. అవునండి, జిలేబీల కోసం మనం వేరే పిండిని తయారు చేయాల్సిన అవసరం కూడా లేదు. అదే మనం దోశ పిండి తయారు చేసుకుంటాం కదా, దాంతోనే మనం ఈ జిలేబీలు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా దగ్గర రిక్వెస్ట్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబర్ బటన్ ఉంటుందండి, అది కనుక క్లిక్ చేసినట్లయితే సబ్స్క్రైబర్ అవుతారు. దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోయి వీడియో చూసేద్దాం. చాలా సింపుల్గా ఈజీగా చేసుకున్న జిలేబీలు ఎలా తయారు చేశానో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేయండి. ముందుగా బౌల్ తీసుకొని ఒక కప్పు దోశపిండి యాడ్ చేసుకోవాలండి. మనం దోశకి ఏ విధంగా రుబ్బుకుంటామో అదే విధంగా చేసిన పిండి అది. అందులో ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోవాలి. ఉండలు అంటూ లేకుండా చూసుకొని కలుపుకోవాలి. ఉప్పు చిటికెడు, వాటర్ కొంచెం యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మైదా పిండిని బాగా దోశ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో ఫుడ్ కలర్ కొంచెం, ఈ విధంగా కలుపుకోవాలి. బేకింగ్ సోడా చిటికెడు, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇది ఫిల్ చేసుకోవడానికి కవర్ని రెడీ చేసి పెట్టుకుందాం. ఇదిగోండి, ఇలాంటి నేను ఆశీర్వాద్ ఉప్పు ప్యాకెట్ది కవర్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ కవర్ ఉంటే అలా ఈ విధంగా ఉండాలండి మనకి కవరు ప్యాకింగ్. ఓపెన్గా ఇందులో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టిన ఆ పిండిని ఇందులో వేసుకోవాలి. దాని క్లోజ్కి ఇలాంటి బ్యాండ్ పెట్టుకుంటే పిండి అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇదిగోండి, కోన్ ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఈ చివర కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలండి ఇట్లా వేయడానికి. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. ఈ విధంగా పెట్టుకొని ప్యాక్ చేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం ఇంత చిన్నగా అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అది పక్కన పెట్టేశాక ఒక కప్పు పంచదార, అందులో అరకప్పు వాటర్ వేసుకొని దీన్ని పాకంగా తయారు చేసుకోవాలి. సేమ్ మనం గులాబ్ జాములు చేసుకుంటాం చూడండి, అలాగే రావాలి. ఇది కూడా ఇది స్టవ్ మీద పెట్టేద్దాం. పంచదార కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలండి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పంచదార కరిగినాక కొంచెం హై ఫ్లేమ్లోకి పెట్టుకోవచ్చు. పంచదార మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పొడి యాడ్ చేసుకోవాలి. మనకి పాకం రెడీ అయిపోయిందండి, తీసి పక్కన పెట్టేసుకుందాం. పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాంతో చిన్నగా ఈ విధంగా రౌండ్గా ఇట్లా ఒత్తుతూ ఉండాలి. కొంచెం ఇది వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఇట్లా తేలుతూ ఉంటాయి, ఒకదానికొకటి అతుక్కునే ఛాన్స్ ఉంటుంది. 3-4 వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు.
ఇట్లా జరిగిన తర్వాత వేసుకోండి, లేకపోతే అతుక్కుపోతాయి. ఈ విధంగా 2 వైపులు తిప్పుతూ గోల్డ్ కలర్ మారేంత వరకు చక్కగా కాల్చి తీసేసుకోవాలి. మనకి ఫ్రై అయిపోయినాయండి. ఇది ఇప్పుడు మనం ఆల్రెడీ షుగర్ని లిక్విడ్ చేసి ఉంచాను కదా, అందులో వేసేసుకోవాలి. వేడివేడిగా ఉన్న వాటిని తీసి ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు అవి కూడా ఇట్లా అంటూ కొంతసేపటికి ఎమ్మటే తీసేయాలండి, లేకపోతే మెత్తపడిపోతాయి. ఈ విధంగా కలుపుతూ తీసేయాలి. ఇప్పుడు మరోసారి వేసుకుందాం. ఈ విధంగా వేసుకోవాలి. ఎంతో ఈజీగా చేసే సింపుల్గా చేసుకునే జిలేబీలు మనకి రెడీ అయిపోయినాయండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం దోశ పిండితోనే, ప్రత్యేకంగా వేరే పిండిని కూడా తయారు చేయాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎంత ఈజీగా ఉందో చూడండి. టేస్టీగా ఉండే జిలేబీలు తయారైపోయినాయి. మనం సేమ్ బయట తీసుకొస్తే ఎలా టేస్ట్ ఉంటే అంతే టేస్టీగా ఉంటుందండి. ఇవి జిలేబీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ బాయ్.